సో మనం నెట్లోకి వెళ్ళినా కూడా దొరుకుతాయి అనమాట దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. సో అక్కడ బీజం పడింది. ఇప్పుడు చెప్పండి మీ వర్షన్. మీరు ఇందాక ఇచ్చిన హామీని మీరు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతే కుదరదు సార్. ఇక్కడ ఇందాక మల్క చెరువుకు సంబంధించినవి కూడా చూపిస్తానన్నారు. అది కూడా చూపిస్తే మీ మీద గౌరవం కంటిది. ఎందుకంటే ఇందాక నేను అడిగినప్పుడు అది కూడా చూపిస్తామన్నారు. ఖచ్చితంగా ఆ మల్క చెరువుకు సంబంధించిన అంశం కూడా చెప్పండి. దాని వెనకాల ఉన్నటువంటి టీడీపీ నాయకులు, మంత్రులు, అది చంద్రబాబు నాయుడు మారిపోయినట్టు తర్వాత వచ్చేసి వాళ్ళకి కనిపించినట్టు వీళ్ళకి కనిపించినట్టు సెటర్ లేదు మీరు ఇక్కడ. ఓకే, నేను సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటకి విలువిచ్చి మాట్లాడుతున్నా, నేను మీకు సమయం ఇచ్చి మాట్లాడుతున్నాను నేను. ఓకే, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఇందాక రాగానే వాళ్ళకి కనిపించినట్టు మీకు కనిపించినట్టు మీకు అలా కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు మర్చిపోయింది అంటున్నారు. మీరేమన్నారు? ఈ లిక్కర్ షాపులని ప్రభుత్వం నడిపితే స్కామ్ ఎక్కడ జరుగుద్ది అన్నారు. స్కామ్ ఇక్కడ జరిగిందంటే నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. మీరు మాట్లాడండి, తర్వాత చెప్తా కదా. తర్వాత మీరు అడిగినటువంటి మొలకల చెరువుది చూపిస్తాను, తర్వాత మీరు అడిగినటువంటి ఇబ్రహీంపట్నం కూడా చూపిస్తాను నేను. ముందు దీనికి సమాధానం చెప్పండి సార్. అంటే మీరు నా మీద సెటైర్లు వేస్తే నేనేం చేయాలి చెప్పండి. ఇంకా చెప్పండి సార్. మీ మీద సెటైర్ లేదు సార్. మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో పోల్చాం కానీ నా స్థాయిలో పోల్చలేదు సార్. మీరు నాకు అవసరం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎవరులే కానీ ముఖ్యమంత్రి స్థానాలు కానీ చెప్పండి. నాకు అంత అవసరం లేదు. వద్దు మీరు మాట్లాడండి. మిమ్మల్ని మీరు అదే విజయసాయి రెడ్డి ట్వీట్ అనుకున్నట్టే చెప్పేది ఒకటే. సరే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇందా మీరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వచ్చినటువంటి దాన్ని విజయసాయి రెడ్డి గారు చెప్పారండి. ఒక్క కాగితం చూపించండి. ఒక్క డిస్టిలరీకి కూడా ఇవ్వలేదు. 230 నేను అదాన్ డిస్టిలరీ డిసెంబర్ 2019 ఇన్కార్పొరేటెడ్ 2019 డిసెంబర్. ఎవరున్నారండి అధికారంలో అప్పుడు? డిసెంబర్ 2019లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది సార్? అదాన్ డిస్టిలరీ ఎప్పుడు సార్ స్థాపించి పంపమంటారా? మీకు డాక్యుమెంట్ చూపిస్తా. 1 minute లో మీకు నేను డాక్యుమెంట్ చూపిస్తా. ఈ అదాన్ డిస్టిలరీ ఏ డిస్టిలరీస్ ని హస్తగతం చేసుకునేది సార్? ఇంకా లోతుకెళ్తే చాలా ఉన్నాయి, నేను చాలా చూపిస్తా మీకు. నేను చెప్పండి సార్. 232 బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికలని బ్రాండ్స్ ని మార్కెట్ లోకి పంపించింది చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బ్రాండ్ కూడా ఎక్కడా కూడా ఒక సంతకం పెట్టి ఒక బ్రాండ్ కూడా తెచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతకు ముందు ఉన్నటువంటి రెగ్యులర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాటిని మాత్రమే నడిపినటువంటి పరిస్థితి. వీటన్నిటికి కూడా ఎక్కడ ముడుపులకు కానీ ఎక్కడ అబద్ధాలకు కానీ ఎలాంటి తావు లేనటువంటి పరిపాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు